హాయ్ అండి. మనమైతే ఏథర్ యాప్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకైతే మన వెహికల్ ఎక్కడో ఉంది, మనకు తెలియదు అనుకుందాం. జస్ట్ ఇలా ట్యాప్ చేయగానే మనకొక సైన్ అయితే వస్తుంది, హారన్ అయితే వస్తుంది అనమాట. కింద నా బండి కింద ఉంది కాబట్టి కింద సౌండ్ అయితే వస్తుంది. మీకు తర్వాత కూడా వీడియోలో చూపిస్తాను. అండ్ ఎంత పర్సెంటేజ్ ఉంది ఏంటి, ఛార్జింగ్ ఎక్కుతుంటే ఛార్జింగ్ కూడా చూపిస్తుంది. ఒకవేళ మనము స్మార్ట్ ఎకోలోనే వెళ్ళాలి అంటే 88 కిలోమీటర్స్, జిప్ మోడ్లో వెళ్ళాలి అంటే 74 కిలోమీటర్స్ అనేది మనకి మైలేజ్ అనేది చూపిస్తుంది. అలానే మనకి ఛార్జింగ్ ఎంతసేపు ఎక్కింది ఏంటి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇది మన వాలెట్. సో వాలెట్లో నేను ఇంకా 200 రూపీస్ యాప్ వాడు క్రెడిట్ ఇస్తాడు. నేను ఇప్పుడు 47 రూపీస్ రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేయకపోయినా మనకి ఫాస్ట్ ఛార్జింగ్లో ఛార్జ్ అనేది అవుతుంది. మొత్తం అంతా 1 మినిట్కి 1 రూపీ ప్లస్ 18% జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి, ఫుల్ అయితే ఛార్జ్ అవ్వదండి, 80% వరకు ఛార్జ్ అవుతుంది జీరో నుంచి. సో ఆ జీరో నుంచి అంటే దాదాపు 50 to 1 అవర్ లోపే, 60 మినిట్స్ లోపే ఫుల్ అయితే అయిపోతుంది జీరో నుంచి. అయితే లేదు 20% 25% అంటే 30 to 40 మినిట్స్ ఈజీగా ఛార్జ్ అవుతుంది, ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది. అండ్ మనము ఇంకోటి కూడా మీకు ఆప్షన్ ఉంది, అదేంటంటే ఇక్కడ ఫుల్ డ్రైవ్. సో ఇప్పటివరకు నేను 14,103 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. దానికి గాను నాకు సేవ్ అయింది 34,719 రూపీస్ అనేది సేవ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఏ రోజు రైడ్స్ మనము ఎన్ని కిలోమీటర్స్, ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ తిరిగా, మామూలుగా ట్రిప్ 1 ట్రిప్ 2 ఇలా ఉంటాయిగా, మనకే ఐడియా ఉండదు. కానీ ఈ యాప్లో అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో నిన్న నేను 93 కిలోమీటర్స్ అండ్ 72 Feb 6 59 96 82 90 సో ఇలా ఉన్నాయి. సో ఇది మనకి అప్ టు డేట్, మనం రీసెట్ చేసుకోవాల్సిన పని లేదు, అప్ టు డేట్ మనకి అప్డేట్ అయితే అయిపోతుంది. 0 అంటే 0 అనే చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి లాంగ్ రైడ్ సింగిల్ ఛార్జ్తో నేను 132 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. ఇది మా ఊరి దగ్గర నుంచి ట్రావెల్ చేశాను. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల 3 hours 25 minutes పట్టింది. అండ్ 55-60 బిలోనే ట్రావెల్ చేశాను అనమాట, సింగిల్స్లో. ఓన్లీ సింగిలే, డబల్స్ కాదు. సో ఇంకా నాకు 7 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ 140 కిలోమీటర్స్ అయితే నాకు ఫుల్ ఒక ఛార్జ్కి మైలేజ్ వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా తోలితేనే ఇంత మైలేజ్ వచ్చింది. అంతేగాని 80లో వెళ్తాం, 70లో వెళ్తాం, నాకు 100 వచ్చింది అంటే రాదనమాట. ఓకే, ఇదొకటి. అండ్ టాప్ స్పీడ్, దీన్ని టాప్ స్పీడ్ 80 కిలోమీటర్సే. సో నేను ఆ టాప్ స్పీడ్ కూడా దీంట్లో చూసేసాను. అండ్ నాకు డే ఆఫ్ ఓనర్షిప్ 200 days అయింది నా బండి చేతికి వచ్చి. సో ఇవన్నీ A to Z అన్నీ దీంట్లో డీటెయిల్డ్గా ఉంటాయన్నమాట. అండ్ ఇటుపక్క అయితే ఆల్ రైడ్స్ అని, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు పట్టింది, ఎంత ఛార్జ్ అయింది, ఎంత ఛార్జింగ్ కన్జ్యూమ్ అయింది, ఇలా ఎవ్రీ డీటెయిల్డ్గా ఉంటుందన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ రైడ్ అయితే మనం చూడొచ్చు. డ్యూరేషన్ వచ్చి 3 minutes అండ్ డిస్టెన్స్ వచ్చి 1.6 kilometers, యావరేజ్ స్పీడ్ 27 kilometers. సో ఇది ఇక్కడ ఏంటంటే ఇది కూడా మనకి చూపిస్తుంది. అంటే వైట్గా ఉంటే 0 to 15 kilometers స్పీడ్ ఎంత ఏంటి అనేది కూడా దీంట్లో చూపిస్తుంది. సో యాప్ అయితే చాలా 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 డీటెయిలింగ్గా చాలా ఉంటుంది అనమాట. నేను అన్నీ కరెక్ట్గా చెప్పలేను, కానీ చెప్పడం ఏంటి, ఇప్పుడు చూపిస్తున్నాగా క్లియర్గా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఓకే, దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.